లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 8 వచనం మనం కలిసి చదువుకున్నాం. లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 8. వారు విసుగగా నిత్యం ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి యొక్క పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను. కానీ అతడు కొంతకాలము ఒప్పుకొనకపోయాను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెడుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకునేను. మరియు ప్రభు ఇట్లైనను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాటను వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దీవారాత్రము తన గురించి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి తరచుగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపించుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుషుని కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ప్రభు సహాయం కోసం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకన్న మా దేవ, మా ప్రభును మీ ప్రియకుమారుడైన శ్రేష్టమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామంలో మరో రాత్రికాలం నా తండ్రి దేవ మరి తండ్రి సంఘ ప్రారంభించడం తండ్రి మీ సన్నిధిలో నా ప్రభ మరి ప్రార్థించడానికి దేవా మరి తండ్రి నామాకరు నా ప్రభ మీ సన్నిధిలో తండ్రి దేవ మరి తండ్రి దేవా మరి గుప్పి చెప్పడానికి తండ్రి మీరు మాకు నిర్ణయించిన పొందిన స్తోత్రాలు. మరి ఈ మందిరంలో నా ప్రభా మరి తండ్రి ఎబ్రోన్ ప్రార్థన మందిరంలో నా ప్రభా మీ సన్నిధిలో తండ్రి మేమందరం మోకరించినప్పుడు ప్రార్థించుండగా మా ప్రార్థన ఆలకించండి నా ప్రభా మరి తండ్రి. కొద్దిమంది ఉన్నారు, ఆయన కూడా నా ప్రభా ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారని అక్కడ ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నా ప్రభా. మీ మధ్యలో ఉండండి నా ప్రభా. ఇక్కడ అవసరాలు అక్కడ సమస్తం గుర్తిరిగే దేవుడు తండ్రి. మేము 8 నిమిషం మీ సన్నిధిలో వచ్చినాము నా ప్రభా, దయతో జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రకారంగా నా ప్రభా మేము నా ప్రభా పొంది నా ప్రభా మీరు మహిమపరచడానికి స్థిరపరచండి. ముఖ్యంగా అయ్యో నన్ను క్షమించి నన్ను కడిగి నన్ను పరిశుద్ధపరచుకొని ఎడుకుంటూ చేసిన మేళ్ళని ఉపకారాన్ని బట్టి నా స్తోత్ర స్తుతి చెల్లించుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన కొన్ని మాటలు మనం చూసుకొని ప్రార్థనిస్తాం. ఎందుకంటే ఇలా అందరూ అలసిపోయినట్టు ఏమో దాతున్నాను అనుకుంటే ఇక్కడ ఉండేనా, ఏమో దాతుండేనా, ఫంక్షన్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ కేకూరి అంటే మనోలేదా? సరే, 4వ వచనం. అతడు కొంతకాలం ఒప్పుకొనగా పోయాను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు ఉండినను. మరి ఇక్కడ మనం చూసుకుంటే వారు విసుకకుండా ప్రార్థన చేస్తుండాలని వారితో ఈ ఉపమానం చెప్పాను. ప్రభువు దేవాది దేవుడైన తండ్రి ఆ ఉపమానం చెప్తూ వచ్చిండు. ఏమంటున్నాడంటే 2వ వచనంలో, దేవునికి భయపడకయు మనుషుల లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేను. ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉండేను. ఎవరున్నారు అక్కడ? న్యాయాధిపతి అంట. మరి ఆ న్యాయాధిపతి మరి ఎందుకు విధవరాలకు తీర్పు తీర్చలేడు? మరి ఇక్కడ చూసుకుంటే 3వ వచనంలో, ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండేను. ఆమె అతని యొద్దకు వచ్చి తరచుగా నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచుండెను. తరచుగా వచ్చింది, ఒక దినం కాదు, 2 దినాలు కాదు. మరి ఆ న్యాయాధిపతి దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకుండా అతని దగ్గరికి దేవునికి భయపడతలేడంటే మరి ఆ విధవరాలు ఎందుకు ఆ మనిషి దగ్గరికి వచ్చి తరచుగా మొరపెడుతుంది? ప్రియమైన సోదరుడు, మరి ప్రభు ఏమంటుండు, మనము ఆ విధంగా ప్రార్థన చేయాలి. అదే ఇక్కడ 3వ వచనంలో, తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని అడుగుచుండెను. కానీ అతడు కొంతకాలం ఒప్పుకొనక తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్యపెట్టకై ఉండినను
ఈ విధవరాలు మాటి మాటికి తరచుగా వచ్చి నన్ను శోధిస్తుంది అని న్యాయాధిపతి అయిన ఆ అన్యాయస్తుల న్యాయాధిపతి ఆలోచిస్తూ ప్రేమిస్తాడు. మరి మనని దేవుడు ఏర్పరచుకున్న దేవుడు మనకు దీవారాధన ప్రార్థన చేసుకుంటే ఎందుకు మన ప్రార్థన వింటాడు కదా. అదే అంటుండే ఇక్కడ 6వ వచనంలో చూసుకుంటే, మరియు ప్రభు ఇట్లనేను ఏమన్నాడు ప్రభు, ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఎవరంట? అన్యాయస్తుడన్న న్యాయాధిపతి. ఆ అన్యాయస్తుడ న్యాయపతి మరి ఆమె తరచుగా వచ్చి ప్రార్థన ఆమె మొరపెడుతుంటే కాదు నాకు ప్రతివాదికి న్యాయం తీర్చమని అడుగున్నప్పుడు అతడు ఎందుకు ఒప్పుకోలేడు? మళ్ళీ తన హృదయంలో ఎలా ఆలోచించినాడు అంటే ఒక మాట ఇక్కడ ఏంటంటే, దేవుడు ఏర్పరచుకుని వారు దీవారాత్రులు తన గురించి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా. ప్రభు మన కొరకే వేస్తున్నాడు. పాటలు మనం విన్నాం. దేనికోసం ప్రార్థన చేయాలి? అన్యజనుల కొరకు, అన్యజనులు రక్షణ పొందే కొరకు మనం ప్రార్థించాలి. మరి మనం ఎందుకు ఇంకా మనం ఆ ప్రార్థనలో మనం కొనసాగుతలేమంటే, ప్రేమిటి సోదర మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయం 12వ వచనం. ఏమంటుండే సార్ ఇక్కడ? తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు. ఎప్పుడైతే మనము ప్రభు యొక్క సన్నిధిలో వచ్చి మరి ప్రభుకు మనం తగ్గించబడతామో అప్పుడు ప్రభు మనల్ని ఏమంటాడు? హెచ్చింపజేస్తా అంటుండే. ఇప్పుడు మనము దీన దశలో ఉండి దేవుని సన్నిధిలో మొరపెడుతుండాలి. ఆ విధవరాలు మొరపెట్టింది, నాకు నా తరచుగాను నా ఇంటి వారికి న్యాయం తీర్చమని ఆయన మొరపెట్టవచ్చు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమె మాటలు వింటూ మరి ఆశ్చర్యపోయినట్లు ఇక్కడ మనం చూసుకుంటే ఎంత అద్భుతం కదా. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టక ఉన్న ఆ న్యాయాధిపతి మరి ఆ విధవరాలు తరచుగా ప్రార్థన చేస్తుంటే ఆ విధవరాలు ప్రార్థన విని ఇంకా నేను ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచన వచ్చింది అతనిలో. మరి మన దేవుడు, మనల్ని ఏర్పరచుకున్న దేవుడు, మరి మన ప్రార్థన ఎందుకు గిట్టలేదు? తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించుకోవాలి. మనం హెచ్చించబడాలంటే తగ్గించుకోవాలి ఫస్ట్. మనం ఎప్పుడైతే మనము తగ్గించుకుంటామో అప్పుడు ప్రభు సన్నిధిలో హెచ్చించబడతాం. అన్నిటికీ మనము అందుకనే ఇదే 5వ అధ్యాయంలో 46వ వచనం అనుకుంటా, మత్తయి 5వ అధ్యాయము 46వ వచనం. 5వ అధ్యాయము 46వ వచనం. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన మీకేమి ఫలము కలుగును. ఏమంటుడు? ఎవరు చేస్తున్నారంట? సుకర్లు అలాగే చేస్తున్నారు. మరి మనం ఎలా చేస్తున్నాం? అయితే ఇక్కడ ఒక్కడే మాట్లాడు, మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన మీకేమి ఫలం కలుగును. అది సుంకరు అలాగే చేస్తున్నారు. ప్రేమేంటి దేవుని బిడ్డ వెళ్ళారా? ప్రభు అంటున్నాడు ఇక్కడ 45వ వచనం, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను ఏం చేస్తుండు? చెడ్డవారి మీద మంచివారి మీద సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద అందరి మీద. దేవుడు ఏర్పరిచిన వాళ్ళు అన్నది కాదు. ప్రభు ఏమంటుంటే నేను అందరి మీద నేను వర్షం అంటే ఆశీర్వాదం కుమ్మరిస్తున్నాను అందరిపైన, మన పైననే కాదు, నీతిమంతులు అనీతిమంతుల మీద. అందుకని అంటున్నాడు, మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన మీకేమి ప్రయోజనం. మరి మనం అలాగున్నాం కదా, మనం ప్రేమించిన వారిని మనం ప్రేమిస్తున్నాం. మనం ఎవరైనా దేశించే వారిని మనం ప్రేమిస్తున్నామా? బహుశా ఈ దినం ప్రభు అంటున్నాము, నీవు ప్రేమించుకున్నట్టు కాదు, ఇతరులను ప్రేమిస్తే కదా ఆయన సన్నిధిలో మనము. అందుకనే ప్రభు అంటున్నాడు లూకాసు వార్తలో
18వ అధ్యాయంలో 6వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దీవారాత్రులు ప్రార్థన చేసుకుండగా ఆ ప్రార్థన ఎందుకు విన్నాడు? వింటాడు. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి అయినాక దేవాది దేవుడు, మన దేవుడు, మన కొరకు ఆయన సమస్తము అర్పించిన దేవుడు మరి ప్రార్థన ఎందుకున్నాడు ప్రేమించు? మరి రాత్రి కాలంలో మరి మన హృదయం తెలిసి ప్రభువుని ఏ విధంగా మనం ప్రార్థిస్తున్నాం? ప్రభు అదే పరిస్థితి మనం ఎలాగ ప్రార్థిస్తున్నాం కదా. యాకోబు 4వ అధ్యాయం 6వ వచనం. యాకోబు 4వ అధ్యాయం 6వ వచనం. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చి, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు అని లేఖనం చెప్పుచున్నది. ఎవరు చెప్తున్నారు? నేను కాదు, మరి మనం ఇక్కడ కూర్చున్నాం మనం కాదు, లేఖనం చెప్తుంది. దేవుడు ఒక మాట చెప్తున్నాడు. దేవుడు ఆ అన్యాయస్తుల న్యాయాధిపతి ఆయన హృదయంలో ఆలోచన పుట్టించాడు. మరి మనం ఎందుకు దివారాత్రం ప్రార్థన చేస్తాం? మన ప్రార్థన దేవుడు ఆలకించాడు. అందుకనే ఇక్కడ అంటుండే మాట, కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చు, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అందుకని అంటుండే కింది వచనంలో, కాబట్టి దేవునికి లోబడుడి, అపవాది ఎదిరించుడి. ఇప్పుడు మన వద్ద అపవాది ఉన్నాడు కాబట్టి మన ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తలేడు కదా. మరి ప్రార్థనలు ఎందుకు అంగీకరిస్తాడు? మనము ఒక స్వభావం చూసుకుంటే, వాడు నన్ను ప్రేమించినాడు, నాతో మాట్లాడి నేను ఎందుకు మాట్లాడాను మన స్వభావం మనకు ఉంటుంది. అందుకనే ప్రేమించే సోదరుడు ప్రభు ఇక్కడ ఈ రాత్రికాలంలో ఉంటుంది, దేవుడు అహంకారాలను ఎదిరించి దీనత్వం ఉంటేనే ఆయన మనల్ని కృపలో నడిపిస్తాడు, మన ప్రార్థన వింటాడు. మరి ఈ దినం మనము అందుకని అంటున్నాడు ఇక్కడ, కాబట్టి దేవునికి లోబడి ఉండు. ఎప్పుడైతే మనము సమస్తం దేవునికి లోబడి ఉంటామో అప్పుడు మనము అపవాదిని ఏం చేస్తామంట? ఎదిరిస్తాం. అప్పుడు వాడు ఏమవుతాడంటే మన ఎదురు నుండి పారిపోతాడు. లేకపోతే వాడు మన ఎదురునే మొత్తం ఠికానేసి మనకు ప్రార్థనలు చేయకుండా, ఒకవేళ మనం ప్రార్థన చేసినా కూడా ప్రభువుని అంగీకరించకుండా చేస్తాడంటే వాడు. ఎలా చేస్తాడు? అయితే మనసులో ఒక భావం పుట్టిస్తాడు, వీడేంది నాకు చెప్పేదేంది, అలాగా వాడు అపవాది మన హృదయంకి వచ్చేస్తాడు, ప్రేమిస్తాడు. అందుకని మనం ఎలాగ ఉండాలంటే తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడతాడు. ఎప్పుడైతే మనము ఆ తగ్గింపులో వచ్చి ఆ దేవాది దేవుని మనం వేడుకుంటే, ఇక్కడ లూకా సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. చూడండి, తరచుగా వచ్చి ఎవరాయమే ఒక విధ్వరాలు, మళ్ళీ విధ్వరాలని అసలు మనం పట్టించుకో అయితే ఆయన కూడా పట్టించుకోవాలి బహుశా అక్కడ. అయితే ఆయన తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడిగి అతను ఏం చేశాడ? అతడు కొంతకాలం ఒప్పుకోనే లేదు. అందుకనే మనము దేవుడు మన ప్రార్థనలు ఒప్పుకుంటే ఎట్లా మనం తరచుగా అడుగుతలేము. ప్రభు అంటుండే ఇక్కడ తరచుగా అడగాలి, విసిగిపోవాలి మనము. అందుకని మొదటి వచనంలో అంటున్నాడు, వారు విసుగగా నిత్యం ప్రార్థన చేయుచుండవలెను అనుటకు, చేయించినారు కాదు చేయుచుండవలెను అని చెప్తాడు. మనకు ఏం చెప్తాడు? నిత్యము
ప్రార్థన చేస్తుండే వలన అన్నటకు ఈ ఉపమానం, ఈ మాటలు మనకు ప్రభు మనకు చెప్పి, నీవు విసుకొద్దు అంటుండే ప్రభు ప్రార్థన చేసేటప్పుడు. ఇలాగ ప్రార్థన తరచుగా మొరపెట్టిన అన్యాయస్తుడి దగ్గర, మనం న్యాయాధిపతి అయిన దేవుని దగ్గర మనం మొరపెడుతున్నాం ప్రియమైన సోదరుడు. అందుకని అంటుండే 6వ వచనంలో, మరి ప్రభు ఇట్లానే, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. ఏం చెప్పిండు? అరే, ఎందుకు ఈమె నాకు తరచుగా వచ్చి నన్ను ఇంత తొందర పెడుతున్నది, అయితే ఈమెకు నేను ఒక న్యాయం తీరుస్తా. తన హృదయంలో ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన పుట్టించింది ఎవరు? దేవాది దేవుడు, ప్రభుల ప్రభు. అందుకని అంటున్నాడు, మనము ఎలాగ ప్రార్థన చేస్తే ప్రభు మన ప్రార్థన ఆలోచిస్తాం. సరే, ఈ రాత్రి మనము ఆ విధువరాలు చేసినటువంటి ప్రార్థన గోజాడదాం ప్రభు సన్నిధిలో. ఎలాగ మనం కొడదామంటే, ఆమె 3వ వచనంలో, అతని ఎదుగు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని అడుగుతూ వచ్చింది. అలా అడుగుదాం మనము. దేవుని సన్నిధి దేవుడు వింటాడు, దేవుడు వింటాడు ప్రేమిస్తాడు. అందుకనే మనం చూసుకున్న ఇంతకుముందు కూడా యోహాను సువార్త 16వ అధ్యాయము ఈ మాట చదువుకొని మనము ప్రార్థన చేసుకున్నాం. 16వ అధ్యాయము 24వ వచనం. ఇది వరకు మీరేమి నా పేరిట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణ అడుగుడే మీకు. మనము సంపూర్ణంగా అడుగుతలేము.